హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డు డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి UIDAI అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అప్డేట్ ఆధార్ దగ్గర అప్డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా అండ్ చెక్ స్టేటస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మనకి డాక్యుమెంట్ అప్డేట్కి లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూన్. సో త్వరగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ లాగిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ లాగిన్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అను ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ విత్ OTP క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు లాగిన్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ డాక్యుమెంట్ అప్డేట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. సేమ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ డీటెయిల్స్ చూసుకోండి. సో ఐ వెరిఫై దట్ ద అబౌట్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో డాక్యుమెంట్ సైజు 2 MB కంటే తక్కువ ఉండాలి అండ్ ఫార్మాట్ వచ్చేసి PDF ఫార్మాట్ ఉండాలి. సో ఈ ఇమేజెస్ PDFకి ఎలా మార్చుకోవాలో ఒక లింక్ పెడతాను నేను డిస్క్రిప్షన్లో. వెబ్సైట్ ఉంటుంది, అందులోకి వెళ్ళి మీ ఇమేజెస్ని PDFగా కన్వర్ట్ చేసుకోండి. సో ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ చూస్తే మనకి డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వచ్చు, ఇండియన్ పాస్పోర్ట్ ఇవ్వచ్చు, MNRAG జాబ్ కార్డ్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్, పాన్ కార్డు. సో ఇందులో మీకు ఏది ఉంటే అది ఇవ్వండి. రేషన్ కార్డు ఇవ్వచ్చు. సో స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC ఇవ్వచ్చు. సో లాస్ట్కి ఓటర్ ఐడి ఉంది, ఓటర్ ఐడి కూడా ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, మనం ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ వచ్చేసి డిసేబిలిటీ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, కరెంట్ బిల్లు ఇవ్వచ్చు, గ్యాస్ కనెక్షన్ బిల్లు ఇవ్వచ్చు. కానీ ఇవి ఏంటంటే 3 months కంటే ఓల్డ్ ఉండకూడదు. ఇండియన్ పాస్పోర్ట్ ఇవ్వచ్చు, కిసాన్ ఫోటో పాస్బుక్ ఇవ్వచ్చు, MNRAG జాబ్ కార్డ్ ఇవ్వచ్చు, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు. సో ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ ఇవ్వచ్చు, రేషన్ కార్డు ఇవ్వచ్చు, SC ST OBC సర్టిఫికేట్ ఇవ్వచ్చు, ఇంకా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఇవ్వచ్చు, లేదంటే ఓటర్ ఐడి కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. సో వ్యూ డీటెయిల్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ టు అప్లోడ్. ఫ్రెండ్స్, ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి నేను పాన్ కార్డ్ ఇచ్చాను, ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్స్కి ఓటర్ ఐడి ఇచ్చాను. సో 2 ఇచ్చాక అప్లోడ్ చేశాక నెక్స్ట్ ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. Please confirm your demographic details in the documents exactly matches with your demographic details in Aadhaar. సో ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. Dear resident, the service is free of cost till 14/6/2024. సో ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్, అమౌంట్ 0 అని పడింది కదా, ఇక్కడ డౌన్లోడ్ అక్నాలెడ్జ్మెంట్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అక్నాలెడ్జ్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలిసింది కదా. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంత మటుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.